రెడ్ బుక్ టీడీపీ యువనేత లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి అధికార వైసీపీని హెచ్చరిస్తూ చూపించిన ఓ పుస్తకం. యువగళం పాదయాత్రలో ఇదే హైలైట్. కట్ చేస్తే కూటమి పవర్లోకి వచ్చింది. ప్రతిపక్ష నేతలు వరుసగా అరెస్టులవుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ నే అమలు చేస్తున్నారంటూ వైసీపీ గగ్గోలు పెడుతోంది. లోకేష్ రెడ్ బుక్ కౌంటర్ గా తాము అధికారంలోకి వస్తే డిజిటల్ బుక్ అంటూ జగన్ హెచ్చరిస్తోండగా ఓ మాజీ మంత్రి మాత్రం పాకెట్ బుక్ అంటున్నారట. పార్టీ క్యాడర్ను ఇబ్బంది పెడుతోన్న అధికారులు నేతల పేర్లను ఒక్కొక్కటిగా రాసేసుకుంటున్నారట. పార్టీ అధికారంలోకి రాగానే ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తామని ప్రతి చోట వార్నింగ్లు ఇస్తున్నారట. దీంతో ఆ బుక్ వ్యవహారం ఇప్పుడు ఆ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ పాకెట్ బుక్ ఏంటి? ఎవరా మాజీ మంత్రి? ఏపీలో ప్రస్తుతం రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అధికారాన్ని చూసుకొని ఎక్స్ట్రాలు చేసిన ఎవరిని వదిలిపెట్టాం, వడ్డీతో సహా చెల్లిస్తాం, అందరి పేర్లు నమోదు చేస్తున్నామంటూ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు హెచ్చరించడం పరిపాటిగా మారింది. నాడు టీడీపీ రెడ్ బుక్ అంటే నేడు వైసీపీ డిజిటల్ బుక్ అంటోంది. మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి కొత్తగా పాకెట్ బుక్ ను తెరపైకి తేవడం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. హద్దు మీరిన వారందరి పేర్లు పాకెట్ బుక్ లో ఎక్కించేస్తా అంటూ అధికార పక్ష నేతలకు, యంత్రాంగానికి ఆయన వార్నింగ్ ఇస్తున్నారట. మీటింగ్లు అంటూ రోజుకో చోటుకు వెళ్తున్న ఆయన జేబులో ఉన్న బుక్ ను బయటకు తీస్తున్నారట. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఒకరిద్దరు అధికారులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారట. అకారణంగా కేసులు పెడుతున్న అధికారుల కోసం, నేతలపై దాడులు చేస్తున్న వారి కోసం ఒక పాకెట్ బుక్ ను మెయింటైన్ చేస్తున్నారట. ఎక్కడికి పోయినా ఆయన ఆ బుక్ ను జేబులో పెట్టుకుని తిరుగుతున్నారట. ఇప్పుడు పార్టీ కోసం పనిచేయండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అధికారులను డిజిటల్ బుక్ లో ఎంటర్ చేసిన తర్వాత నా నోటీస్కు తీసుకురండి అంటూ క్యాడర్ కి చెబుతున్నారట కాకాని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి. క్వాడ్స్ అక్రమ రవాణా కేసులో ఆయన నెల రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నారు. సుమారు 84 రోజుల పాటు జైలు జీవితాన్ని అనుభవించారు. బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం మీద, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి మీద మరింత వాడివేడిగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ ఒత్తిడితో తనపై అధికారులు అక్రమ కేసులు నమోదు చేశారని, అక్రమ సెక్షన్లు పెట్టారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అభిప్రాయం. అందువల్లే తాను జైలు జీవితం అనుభవించాల్సి వచ్చిందని అనుచరుల వద్ద చెబుతున్నారట. వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత రివెంజ్ తప్పదంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారట. జిల్లాలో అధికార పక్షమైన టీడీపీ దూకుడుకు వైసీపీకి చెందిన నియోజకవర్గ, మండల స్థాయి నేతలు కొందరు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. మరికొందరు కేసులతో నెల్లూరు జిల్లా జైలుకు వెళ్లారు. క్యాడర్లో భయం ఏర్పడుతుందనే సమయంలో మాజీ మంత్రి కాకాని చేసిన పాకెట్ బుక్ వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లా రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయట. అసలు బుక్ కథ ఏంటోనని అధికారులు ఆరా తీయడం మొదలు పెట్టేశారట. గ్రామ స్థాయిలో క్యాడర్ ని కాపాడుకోవడంతో పాటు వారిలో భరోసా నింపేందుకు కాకాని డిఫరెంట్ మోడ్ లో వెళ్తున్నారట. గ్రామ స్థాయిలో కొందరు టీడీపీ నేతలు మితిమీరి వ్యవహరిస్తూ అయిన దానికి కాని దానికి తమ క్యాడర్ పై కేసులు పెట్టిస్తున్నారట. దీంతో ఫ్యాన్ క్యాడర్ లో కాస్త నైరస్యం నెలకొందట. వారంతా తమను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని, టీడీపీ నేతలు వేధిస్తున్నారని ఫోన్ చేసి బాధపడుతున్నారట. క్యాడర్లో ఉన్న భయాన్ని పోగొట్టడంతో పాటు తనపై అక్రమ కేసులు పెట్టిన అధికారులకు, నేతలకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలని కాకాని డిసైడ్ అయ్యారట. దీంతో ఆయన పాకెట్ బుక్ ను తెర మీదకు తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తనను జైలుకు పంపినప్పటి నుంచి ఇప్పటి వరకు తన దృష్టికి వచ్చిన వాటిని ఆయన బుక్ లో ఎంటర్ చేసుకున్నారట. ఇదే విషయాన్ని కాకాని ఇటీవల ఉదయగిరిలో జరిగిన సమావేశంలో చెప్పుకొచ్చారు. తన అనుచరులను వేధిస్తున్న అధికారుల లిస్టును ఆయన సిద్ధం చేస్తున్నారట. జైల్లో ఉన్న ప్రతి క్షణాన్ని కాకాని ఈ బుక్ లో నమోదు చేసుకున్నారట. జైలు గోడల మధ్య తను అనుభవించిన ఆవేదన, భవిష్యత్తులో జరగబోయే రియాక్షన్ మోడ్ లోకి వెళ్లేందుకు ఈ బుక్ ఉపయోగపడుతుందని ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారట. టీడీపీ నేతలతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న పోలీసు అధికారులు వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్న వారి పేర్లను నమోదు చేస్తున్నారట. ఆ అధికారుల ప్రస్తుత పోస్టింగ్స్, వారు చేసిన తప్పులు, సాక్ష్యాలను కూడా సేకరిస్తున్నారట. రిటైర్మెంట్ ఉందని చెలరేగా వారిని కూడా వదిలే ప్రసక్తే లేదని అన్ని పేర్లు నోట్ చేసుకుంటున్నారట. తనపై అక్రమ కేసులు పెట్టిన అధికారులు చేసే తప్పుల కోసం ఆయన వెదుకులాట మొదలు పెట్టారట. కొందరు అధికారుల మీద ఇప్పటికే ఏసీబీకి సైతం ఆధారాలతో కూడిన ఫిర్యాదు చేసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ దెబ్బతో కొందరు అధికారులు కాకానితో టచ్లోకి వచ్చారట. అధికార పార్టీ ఒత్తిళ్లతో 1-2 కేసులు పెట్టామని, తమకు ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదని పలువురు అధికారులు కాకాని దగ్గరికి వెళ్తున్నారట. అయినప్పటికీ కాకాని మాత్రం ప్రభుత్వం రాగానే తన పాకెట్ బుక్కే చూసుకుంటుందని అంటున్నారట.